ఒక రోజు అనేది ఇంత తొందరగా మొదలవుతుందని, ఇంత బిజీగా ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదండి. బిజీగా ఉండాలనుకున్నాలే కానీ ఇంత బిజీగానా? ఓ మై గాడ్! ఇంట్లో లంచ్ టైం అయితే చాలు టీవీ ముందు కూర్చొని ప్లేట్ పెట్టుకొని అబ్బా ఎంతసేపు టీవీ చూసుకుంటూ తినేదాన్ని హాయిగా ఆనందంగా. ఇక్కడ లంచ్ టైం అనగానే డబ్బా తెచ్చుకున్నామా, ఫటాఫట తినేసామా, మళ్ళీ వెళ్ళామా అన్నట్టుంది. అసలు తింటున్నట్టు గుర్తే ఉండట్లా, అంత ఫాస్ట్గా తింటున్నాం. అదేదో సినిమాలో వెంకటేష్ గారు అన్నట్టు డబ్బా ఉంది ఫుడ్ ఏదిరా అన్నట్టు, పనిలో పడితే పెద్దగా తినరు అన్నట్టే ఉంది నా పరిస్థితి. సో ఆ డబ్బాని చూడగానే టగటగా తినేయడం వెళ్ళిపోవడమే సరిపోతుంది. పెద్దగా తినాలని కూడా అనిపించట్లా, ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుంది, అట్లుంది. ఎప్పుడో పెళ్లి కాకముందు వెళ్ళాం కదా వర్క్కి, మళ్ళీ చాలా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఆ బాడీకి అవన్నీ అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుందిలేండి, ఈ మాత్రం అర్థం చేసుకోవడానికి. సో అంతే కదా, టైం తీసుకుంటుంది దేనికైనా. పెళ్లి కాకముందు ఏం అర్థమయ్యేది కాదు. అమ్మ చక్కగా అన్నీ చేసి పెడుతుంటే టకటకటక పరిగెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. మా ఆఫీస్ బస్ కూడా కరెక్ట్గా ముందు వచ్చేటప్పటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేదాన్ని. ఒక్కొక్కసారి మిస్ అయిపోయేది, వెనక హెచ్ఓడి వాళ్ళ బస్సులో వెళ్ళిపోయేదాన్ని. అలాగా టైం అలా ఉండేది. కానీ ఇప్పుడు నేనే ముందు లేవాలి, నేనే టిఫిన్ చేయాలి, నేనే వంట చేసుకోవాలి, నేనే బాక్స్ కట్టుకోవాలి, నేనే రావాలి. పిల్లలు అలా ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి. ఓ మై గాడ్, లిటరలీ చెప్తుంటేనే నీరసం వస్తుంది కదా. 10 సంవత్సరాలు బాడీకి బాగా బద్ధకం అలవాటు, బద్ధకం కాదు, రొటీన్ లైఫ్ వేరే ఉండే. ఇప్పుడు మళ్ళీ రొటీన్ లైఫ్ వేరే ఉండేసరికి ఇదంతా అలవాటు చేసుకోవడానికి కూసంత టైం పట్టిద్దులేండి. నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకుంటున్నా. ఇదంతా నీ కొత్తది, నీకు అలవాటు చేసుకోవాలి, నువ్వు అలవాటు చేసుకోవాలని చెప్పి నాకు నేనే సముదాయించుకుంటున్నాను అనమాట. సో కొత్త మార్గంలో వెళ్ళేటప్పుడు అంతా కొత్తగా ఉంటుంది, తప్పలేదు కదా, నేర్చుకుందాం, పోయేదే ఉంది, నేర్చుకుందాం. లర్నింగ్, ఎవ్రీడే ఈజ్ లర్నింగ్, నేర్చుకుందాం, అదనమాట సంగతి. మీరు కూడా అలానే నేర్చుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా కొత్త విషయాలన్నీ నేను మీకు చెప్తాను, ఓకేనా? నేర్చుకుంటున్నవి నేను మీకు చెప్తాను అనమాట. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో చేయండి నన్ను, ఓకేనా?